యాదవ్ గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మరి బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. మొత్తానికి ఆ బీహార్లో ఏం జరగబోతుంది? ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి. మొత్తానికి దీంట్లో కొంత ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మరి సర్వే సంస్థల్లో మెజార్టీగా మనకు కనిపిస్తోంది. దీంట్లో పీపుల్స్ పల్స్ కావచ్చు, తర్వాత ప్రజాపోల్ అనాలిటిక్స్ కావచ్చు, తర్వాత ఆపరేషన్ చాణక్య కావచ్చు, మొత్తానికి స్టడీ రిపోర్ట్ కావచ్చు, మరొక ఓవరాల్గా చూసుకున్నట్టయితే టైమ్స్ నైవ్ సర్వే కావచ్చు, తర్వాత పీపుల్స్ ఇన్సైడ్ కావచ్చు, తర్వాత మ్యాట్రైజ్ కావచ్చు, ఎస్సీఎస్ గ్రూప్ కావచ్చు. సో ఇలాంటి సర్వే సంస్థలన్నీ కూడా ఎంజీబీ, పీపుల్స్ ఇన్సైడ్, దైనిక్ భాస్కర్, జేవీసీ పోల్స్, అదే క్రమంలో మొత్తానికైతే అందరు కూడా దీంట్లో జూబ్లీస్కి వచ్చేసరికి మాత్రం ఓవరాల్గా దీంట్లో జన్మనే సర్వే ఒకటి ఉంది, హెచ్ఎంఆర్ సర్వే ఒకటి ఉంది, తర్వాత స్మార్ట్ ఫోన్ ఒకటి ఉంది. సో వీటన్నిటిలో ముందుగా అయితే చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, నాగన్న సర్వే కావచ్చు, ఆపరేషన్ చాణక్య కావచ్చు, త్రిశూల్ కన్సల్టెన్సీ కావచ్చు, ఆత్మసాక్షి కావచ్చు. ఓవరాల్గా జూబ్లీస్ అంశంలో మరి ఒక 5-6 సర్వే సంస్థలు అయితే మొత్తం బీహార్కు సంబంధించిన అంశంలో మరి ఎన్డీఏ కూటమి అధికృతంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి. అదే క్రమంలో 1-2 తప్ప మిగతా సర్వే సంస్థలన్నీ కూడా ఎన్డీఏకే మద్దతు బీహార్లో తెలుపుతున్నాయి. అదే క్రమంలో జూబ్లీస్కి వచ్చేసరికి కొంత కాంగ్రెస్కు ఫలితాలు మెరుగ్గా ఉన్నట్టు మెజారిటీ సర్వే సంస్థలు చెప్తున్నాయి. సో ఓవరాల్గా మీరేం చెప్తారు సార్? శ్రీనివాస్ గారు, మీకు అట్లాగే పల్ల వెంకటరెడ్డి గారికి, అట్లాగే మనకు 99 టీవీ ప్రేక్షకుల నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటేమో జూబ్లీహిల్స్ మొదలు పెడతా, తర్వాత బీహార్కి వెళ్తాను. జూబ్లీహిల్స్ లో మొదటి చెప్తున్నట్టే 3వ పార్టీగా బీజేపీ వెళ్ళిపోతుంది అనుకున్నాం. అదే జరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో మొదటి నుంచి కూడా 2018 తీసుకోండి, 2023 తీసుకోండి, రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చూసుకుంటే కాంగ్రెసే ప్రధాన పోటీదారు అని చెప్పి 2023లో బీజేపీని పక్కన పెట్టి ఈ 2 పార్టీల మధ్యన పోటీ చూశాం. అంతకుముందు కూడా 2018లో కూడా ఇద్దరి మధ్యన పోటీ చూసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ ఈయన చూశాం. ఎందుకంటే అప్పుడు 2018లో ఒకే సీట్ వచ్చింది బీజేపీ. రాష్ట్ర రాజకీయాలు వేరు, దేశ రాజకీయాలు వేరు అని చెప్పి దేశ రాజకీయాలకు వచ్చే కల్లా ఎప్పుడు కూడా మీకు బీజేపీ కొన్ని ప్లస్ పాయింట్లు వచ్చినాయి. 2018లో 4 సీట్లు గెలుచుకుంది బీజేపీ, 3 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే పార్లమెంట్ సీట్లు. అట్లా ఇటు పక్కన వస్తే మనకు 2023లో 8 సమానంగా మార్చుకుంది. అంటే రాష్ట్ర రాజకీయాలకు వచ్చే వరకల్లా ప్రాంతీయ పార్టీ ప్రాబల్యం వహించింది. ఇద్దట్లో ఎవరు సమానం, ప్రాంతీయ పార్టీకి ధీటుగా ఎవరు ఉంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు కూడా ఎక్కువ సీట్లు ఇచ్చారు. అప్పుడు 19, 2018లో, అంతకుముందు 2014 21 సీట్లు. కానీ బీజేపీ అప్పుడు టీడీపీ తగ్గిపోతున్న వల్ల 5 సీట్లు ఇచ్చారు. ఇక్కడికి వస్తాను. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఎందుకు వెనకబడిపోయిందంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ చూశారు. ఇక్కడ ఒకటి సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ కు, ప్రధానంగా ఇవాళ అధికార పార్టీలు ఇక్కడ ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్ర తక్కువ అనుకున్నారో ఏమో, మొత్తం మీద మాత్రం తగ్గించారు. కానీ ఆటలో అరటి పండు లాగా మారుతుందని మొత్తం చెప్పాను నేను. ఆటలో అరటి పండును తక్కువ అంచనా వేయడానికి వీలేదు. మనం అరటి పండు తిని తొక్కను రోడ్డు మీద పడేస్తాం కదా, జారి పడేవాడు ఎవరైనా బాగా జారి పడవచ్చు. ఇవాళ ఈ ఎన్నికల్లో గెలుపోటములు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన కేవలం 4-5% తేడా ఉన్నది. అన్ని సర్వేలు చూస్తే ఈ 4-5% సర్వేల్లో తేడాలో ఖచ్చితంగా బీజేపీ ఓట్లు ఎటు చీలిపోతాయి అని దాన్ని బట్టే ఇలా గెలుపోవటంలో ఆధారపడుతుంది. అంతే నేను ఈ అరటితో బీజేపీ విసిరేసింది, దాని మీద జారి పడేవాడు కాంగ్రెసా బీఆర్ఎస్ఆ తేలిపోతుంది అంటున్నారు. సరిగ్గా ఇంకొక 42 గంటల్లో, ఎందుకంటే ఇప్పటి నుంచి 36 గంటల్లో కౌంటింగ్ మొదలవుతుంది. ఎల్లుండి ఉదయం 8 గంటలకు, మహా అయితే 1 గంట కల్లా పందెం తేలిపోతుంది అంటున్నాను నేను. మాక్సిమం అంటే 2 లక్షల ఓట్లు కూడా పడలే కనుక 1 గంట కల్లా తేలిపోతుంది. అప్పటికి ఆశల పల్లకిలో అభ్యర్థులు అప్పటిదాకా ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు ఉండాల్సిందే అంటున్నాను. కాకపోతే ఈ 2 పార్టీల మధ్యన స్లైట్ డిఫరెన్స్ ఉంది కదా. ఈ సర్వే సంస్థలు చెప్పింది 46, 42, 44, 40 ఇట్లా రకరకాలుగా 2-5% తేడా చెప్తున్నారు. మాక్సిమం 6% కంటే ఎక్కువ లేదు కాంగ్రెస్ కును బీఆర్ఎస్ మధ్య. అట్లాగే కింద క్లాజ్ రాస్తారు వీళ్ళందరూ, ఏ సర్వే సంస్థలన్నీ కూడా శ్రీనివాస్ గారు. ఏమని అంటే పతి ప్రాణము దక్క అన్నట్టు ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ల మీద ఎట్లా రాస్తారో వీళ్ళు ఏమన్నా 5% తేడాలు అటు ఇటు ఉండొచ్చు అన్నారు. 5% అంటే అయిపోయింది కదా. కనుక బీఆర్ఎస్ బీజేపీ మన కాంగ్రెస్ మధ్యన ఈ 5-6% తేడా ఓట్లు, ఒక 3% అటో 3% ఇటో అయితే ఇద్దట్లో
ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఉంది. అది కూడా 5,000-10,000 ఓట్లు మెజార్టీ దాటదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ సర్వేలన్నీ చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నేను అనుకుంటలేను. ఒకవేళ జరిగితే బీఆర్ఎస్ కూడా గెలవచ్చు అంటారు. ఈ రెండు పార్టీలు గెలుపుకోవడంలో ప్రధానమైన పాత్ర మాత్రం బీజేపీ వహిస్తున్నది. ఓటర్లు ఏం చేస్తారంటే త్రివేణి సంగమం ఎప్పుడు కూడా ఉండదు శ్రీనివాస్ గారు. త్రివేణి సంగమం అంటే ఏ నది అని చూడండి, సరస్వతి నది అంతర్వాహిని మన కాళేశ్వరంలో కానీ, లేకపోతే మనకు గంగా నది, మన యమున కలిసిందే కానీ. మూడో పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మూడో పార్టీని వీక్ చేస్తారు. దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది. మూడో పార్టీని పక్క పెడతారు. కనుక ఆ దృష్టితో బీజేపీ పోయింది. కానీ బీజేపీ విలువ తక్కువ కాలేదు. బీజేపీ తన ఓటు షేర్ తనకు ఉంటుంది, ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాకుండా రేపు వచ్చే 2028 ఎన్నికల్లోకి వచ్చేటప్పుడు బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తుంది అనుకున్నాం. వెంకటరెడ్డి గారు ఉన్నారని మాట్లాడుతున్నారు. ఎవరున్నా బీజేపీ రేపు పొద్దున ఈ రెండు పార్టీలు అధికార పార్టీగా 10 ఏళ్ళు బీఆర్ఎస్, 2 ఏళ్ళ నుంచి బీజేపీ మన కాంగ్రెస్ వీళ్ళ చూసి మూడో పార్టీకి అవకాశం ఇస్తే ఎట్లా అనే ఒక ఆలోచనతో వస్తున్నారు. ఆ ప్రకారంగానే జాతీయ స్థాయిలో మారిన ఓట్లు ఇంకా రాష్ట్ర స్థాయిలో మారాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ఇంకా 3 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ఖచ్చితంగా డిసైడ్ చేసుకుంటారు ఓటర్లు అనుకుంటున్నాను అయితే. ఒకటి. ఇక రెండోది బీహార్కి వస్తే అన్ని సర్వేలు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయి. కానీ అంత పెద్ద ఎత్తున 165 సీట్ల దాకా కొన్ని